2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన 16 నెలల కాలంలో 266 నామినేటెడ్ పోస్టులు భర్తీ చేశారు. ఇంకా చాలామంది నామినేటెడ్ పదవుల కోసం వెయిటింగ్లో ఉన్నారు. పార్టీ కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. వారి యొక్క బాసులు, లీడర్స్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, మంత్రులు వారి చుట్టూ కూడా ప్రదక్షిణలు చేస్తూ ఉన్నారు. ముఖ్యమైన దేవస్థానాల కమిటీల చైర్మన్లు, మెంబర్లు అన్నీ పూర్తి చేశారు. మార్కెట్ యార్డుల్లో కూడా చాలా వరకు కంప్లీట్ అయినాయి. ఇక కార్పొరేషన్లలో కూడా దాదాపు 60 కార్పొరేషన్లు భర్తీ చేశారు. మరో 120 కార్పొరేషన్లు ఖాళీగా ఉన్నాయి. ఈరోజు ముఖ్యమంత్రి చాలా కాలం తర్వాత మంగళగిరిలోని టీడీపీ ప్రధాన కార్యాలయానికి చేరుకొని ఎక్కువ సమయం అక్కడ గడపడంతో పాటుగా నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఇప్పటికే కమిటీలు వేశారు, అవన్నీ పూర్తి చేయాల్సి ఉంది. ఆ కార్యక్రమంతో పాటుగా పార్టీ కోసం జెన్యూన్గా ఎవరైతే కష్టపడ్డారో వారిని గుర్తించి వారికి తగిన గౌరవం దక్కేలాగా సముచిత పదవులు ప్రకటించబోతా ఉన్నారు. దీనికి సంబంధించిన కసరత్తు ఇప్పటికే పూర్తయింది. IVRS రన్ చేశారు. ఇప్పటికే ప్రతి కార్యకర్త అభిప్రాయాలు తీసుకున్నారు. ఎవరెవరికి ఏ పదవి ఇవ్వాలి, అతను ఎంతకాలం నుంచి పార్టీలో ఉన్నాడు అనే దాని మీద కూడా స్పష్టమైన రిపోర్ట్స్ తీసుకుంటూ ఉన్నారు. ఎవరో రికమెండ్ చేశారనో తీసుకొచ్చి గబాలను అతనే పోస్ట్ ఇస్తే ఎప్పుడో 30 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల నుంచి పార్టీ కోసం కష్టపడుతున్న వారు అసంతృప్తికి లోనయ్యే అవకాశం ఉంది. ఈ విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రాబోయే కొద్ది రోజుల్లోనే పార్టీ కోసం కష్టపడ్డ ప్రతి నాయకుడికి సముచిత గౌరవం దక్కబోతా ఉంది. ఎన్ని పదవులు భర్తీ చేస్తారు, ఎవరెవరికి పదవులు రాబోతా ఉన్నాయి అనే దానికి సంబంధించి ఒక రిపోర్ట్ రిలీజ్ చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత మరిన్ని వివరాలతో మనం మరో వీడియోలో కలుసుకుందాం.